నిజమేనా? రక్తపాతం ఎక్కువగా ఉందండి కొంచెం. అర్థం కాలేదు. రక్తపాతం ఎక్కువగా ఉందండి. రక్తపాతం బీభత్సం కపాల అని ఒక ప్లేస్ ఉంటది. అంటే 4 దీపాలు ఉంటాయి, అందులో కపాల దీపం ఉంటాయి. కపాల దీపం అంటారు అదే కోణాలు మాకు నోరు తెరలా వేసుకుంటున్నాడు. ఆ కపాల కోణంలో అయితే రక్తపాతం మామూలుగా ఉండదు అనమాట. ఈ కోణలన్నీ కలిపి కుమ్మేసుకుని రక్తం చూపెడతాయి మనకి. ఓకే అవుట్ ఆఫ్ రేటింగ్ 5. రేటింగ్ అని మనకి 5 ఇచ్చారు. సో బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా ఉంది ఈ సినిమాలో? బాబీ డియోల్ ఎంట్రీ అయితే బీభత్సంగా లేదు. ఆ యాక్టింగ్ సూపర్. చాలా యానిమల్ సినిమాలకి మించి ఉంది అంటారా? యానిమల్ సినిమాకి మించుంది. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా తీసుకొచ్చారు సీరియస్ గా. బాబీ డియోల్ ఎలివేషన్ మామూలుగా లేదు భయ్య. డిఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది? డిఎస్పీ అంటే అక్కడక్కడ స్టార్టింగ్ సాంగ్స్ ఓకే, స్టార్టింగ్ సాంగ్స్ కొంచెం డల్ అయినాయి. మంచి ఎలివేషన్ ఇచ్చి కూడా చాలా బాగా చేశాడు. సో ఫైట్స్ ఏవి నచ్చాయి బాగా? ఫైట్స్ లేడీస్ ఫైట్ ఉంటుంది భయ్య. లేడీస్ ఫైట్ ఖచ్చితంగా చూడాలి. ఆ కొరియోగ్రఫీ కట్టనే చాలా బాగా చేశాడు. ఇంకా కొంచెం లాస్ట్ లో చెయ్యాలి. ఆ ఎలివేషన్ ఇచ్చాడు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కార్తీ ఎంట్రీ ఎలా ఉంది? కార్తీ అంటే సూపర్. ఎలివేషన్ అంటే పార్ట్ 2 కి అదొక ఎలివేషన్ అన్నమాట. సో మీకు ఓవరాల్ గా ఏం నచ్చింది మూవీలో? ఓవరాల్ గా అయితే సినిమా హీరోయిన్ నచ్చింది నాకు. దిశా పటాని దిశా పటేల్. ఎలా చూపించారు? అంటే ఎలా చూపించారు ఈ బాగా మూవీలో? చూపించారు. ఓకే. బాగా చూపించారు. ఆయన శివుడు సినిమా అంతా ఆవిడ చూపిస్తానే ఉంటది. ఎక్స్ప్రెషన్, ఎలివేషన్, ఎమోషన్ కూడా ఆవిడ అలా క్యారీ చేసుకుని ముందుకు పట్టుకెళ్ళింది అంతే. సో ఓవరాల్ గా మీకు దిశా పటాని నచ్చింది ఈ మూవీలో? దిశా పటాని అంటే మాకు సూర్యాబాయ్ అన్నమాట. ఓకే. సూర్యాబాయ్ 1 మ్యాన్ షో చేసాడు. ఆయన కోసం వచ్చాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.